పదవి కోసం శివరాజకీయాలు చేసిన వాళ్ళని చూసినాం కానీ ప్రేమ కోసం శివరాజకీయాలు చేసేవారిని మొదటిసారి చూస్తున్నారా. అయినా నాకెందుకో నీలో వర్కౌట్ అయ్యేలా అనిపించడం లేదురా. ఏ కౌగిలించుకున్నంత మాత్రాన ముద్దు పెట్టినంత మాత్రాన ప్రేమ పడుతుందా? గ్యారంటీగా పడుతుంది. టచ్కుండే పవర్ చాలా పవర్ఫుల్ తెలుసా? పవర్ ఫుల్లే గానీ జేబే నిల్లిగా ఉంది. ఓ 2000 కావాలి. 2000 దేనికి? పక్క స్ట్రీట్ లో బార్కి వెళ్ళి బియర్ కొడదామని. కావాలంటే 10 ఇస్తాను, వెళ్ళి కోక్ తాగు. ఎవరు వచ్చారు చూడు. పైసలు ఇవ్వడు కానీ పన్ను మాత్రం చేయించుకుంటాడు. స్వప్న నేను ఇక్కడ చూసిందంటే మొత్తం తేడా వస్తుందిరా. కొద్దిసేపు ఎక్కడ దాకో పొందుకేస్తావా? నిజంగా పంపిస్తావా? మరి ఎక్కడైనా దాకోరా. అలాగే ఉండు, కదలొద్దు, అలాగే ఉండు. ఓహో ఇలా సెట్ చేసావా బాబు? టెస్టింగ్ గారా? మీరే నా రూమ్ కి ఏ రాకూడదా? రాకూడదని కాదు, అయినా నా రూమ్ అడ్రస్ మీకెలా తెలిసింది? జిమ్ లో అడిగి మీ అడ్రస్ తెలుసుకున్నాను. అవునా, కూర్చోండి. అక్కడ కాదు, స్టూల్ తీసుకొస్తాను, ఉండండి. ఉండండి, అక్కడ కాదు, తీసుకోండి, ఈ స్టూల్ మీద కూర్చోండి. వాటర్ తీసుకుంటారా? అదే వాటర్ తీసుకుంటారా? నో థాంక్స్. అవును, మీరు నా రూమ్ కి ఎందుకు వచ్చారు? అదే ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి. మీతో ఒక విషయం. ఉడుగ్గా ఉందా? ఉండండి, ఫ్యాన్ పెడతాను. చెప్పండి. నిన్న స్టేషన్ లో మీరు అలా చేసినప్పటి నుంచి. ఓ అదా, దానికి అప్పుడే సారీ చెప్పాను కదండి. సారీ చెప్పారు, ఓకే, కానీ నిన్న మీరు అలా చేసినప్పటి నుంచి నాకేదోలా ఉంది. రాత్రి అంతా నిద్ర పట్టలేదు. అయ్యో, పోనీ స్లీపింగ్ టాబ్లెట్ వేసుకోపోయారా? నాకు కావాల్సింది స్లీపింగ్ టాబ్లెట్స్ కాదు. మరి అది మరేమో అది నువ్వు చచ్చిపోలేదా? నేను చచ్చిపోయాను. ఆత్మ. అమ్మయ్య, ఏంటండి ఆత్మ అంటున్నారు? ఎవరితోనా? మీకు ఇక్కడ తను కనిపించట్లేదా? తనంటే ఎవరు? అదేనండి, నా కోసం ఆత్మహత్య చేసుకున్నాడు కిషోర్ ఆత్మ. ఇదిగో. కిషోర్ ఆత్మ ఏది? నాకెక్కడ కనపడలేదండి. ఇక్కడేనండి, అదిగో వెళ్ళిపోతుంది. ఊరుకోండి, నాకు ఎవరు కనపడలేదు. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసింది. ఫ్రిడ్జా? ఆపిల్ తీసుకుంది. ఆపిల్ తీసుకుందా? అయ్యో, ఎక్కడండి? అదిగో ఆపిల్ తింటోందండి. ఊరుకోండి, ఆత్మ ఆపిల్ తింటావేంటి? అయ్యో, నేను చెప్పేది నిజమండి. మీరు అనవసరంగా భయపడుతున్నారండి. అయినా పగల ఆత్మ ఏంటి? ఏమైందండి? ఎందుకు భయపడుతున్నారు? ఎవరు లేరండి ఇక్కడ. కోకుదామని 10 రూపాయలు ఇస్తావా? ఇప్పుడు చూడు. అరే చూడండి, మీ పర్స్ నుంచి డబ్బులు కూడా తీసుకుంటుంది. డబ్బులే కదా. డబ్బులు తీసుకున్నాడా? భలేవారే, ఆత్మకి డబ్బులతో పని ఉంటుంది చెప్పండి. ఒకవేళ ఉన్నా 2000కి మించి తీసుకుంటే నాకు కనపడుతుంది, కనిపించిన మరుక్షణం మళ్ళీ చేస్తుంది. ఏమండి, ఎందుకు భయపడుతున్నారు? ఆత్మ లేదు, పరమాత్మ లేదు. కళ్ళు మూసుకుని 10 సార్లు శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం అనుకోండి, ఎటువంటి ఆత్మైనా పారిపోతుంది. కమాన్, కళ్ళు మూసుకోండి. నిజంగానే పోతుందా? నిజంగా పారిపోతుందండి. ఒకసారి అనుకోండి. ఏమండి, పోయింది, ఇట్స్ గాన్. నిజంగానే ఆత్మ వెళ్ళిపోయిందా? 2000 బొక్క నాకు. బాబాయ్, నువ్వేంటి ఇక్కడ? డ్యూటీ మీద వచ్చావా? డ్యూటీ మీద ఎవరు వస్తారేంటి? జీప్ మీద వస్తారు గాని. జిమ్ లో చేరి జమ్ లాగా తయారవుతాను వచ్చారు. అమ్మో, పట్టేసింది. బాడీలో గ్లూకోజ్ లేదు, జాయింట్స్ లో గ్రీస్ లేదు. అయినా వయసు అయిపోయిన గుర్రాన్ని రేసులు నిలబెట్టినట్టు ఈ వయసులో నీకు జిమ్ అవసరమా? డంబుల్స్ లేపడానికి కావాల్సింది ఏజ్ కాదు బాబు, మరేంటో కరేజ్. ప్లీజ్ ఎంకరేజ్. అవును, నీ సంగతి ఏంటమ్మా? నా పర్సనాలిటీ చేంజ్ అయితే ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. యూ క్యారీ ఆన్. సరే సరే, ఇన్స్ట్రక్టర్ ఎక్కడ ఉందో చూడు, వెళ్దాం. ఏ మిస్టర్, ఎవరు కావాలి? ఆ అమ్మాయి కావాలి. వాట్? అమ్మో, ఏనుగు. సారీ అండి, ఇన్స్ట్రక్టర్ని కలవాలి. అది నేనే, చెప్పండి. మీరేం చేస్తారో ఎలా చేస్తారో తెలియదు. ఈ ఫ్యామిలీ ప్యాక్ 6 ప్యాక్ అయిపోవాలి. రాకీ సినిమాలో ఎన్టీఆర్ కు అన్నయ్యలా ఉండే నేను కంత్రి సినిమాలో ఎన్టీఆర్ కి తమ్ముళ్లా తయారవ్వాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో మోడల్ లా తయారవ్వాలి. అయితే మీరు లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాలి.
ఫామ్ ఫిలప్ చేయాలి, వివరాలు చెప్పండి. నా వివరాలు నాకంటే మా వాడే బాగా చెప్తాడు. పేరు చెప్పండి. తెలీదు. తెలీదా? చిలిపి. నా పేరు సాయి కుమార్. వయసు? ఓ 18-19 సంవత్సరాలు ఉంటాయి. అలా కనిపిస్తున్నా? నో, నేనేది దాచిపెట్టాను. జస్ట్ 40+. బాడీ కొలతలు చెప్పండి. 36, 24, 36. అవి లేడీస్ కొలతలు కదా. జోక్ అయినా ఒక అర్థం ఉండాలి. చెస్ట్ 46, బ్యాక్ 46 అండ్ దెన్ ఫ్రంట్ 46. చాలు, రేపు వచ్చి జాయిన్ అవ్వండి. అయితే ఇవాళ జాయిన్ అయిపోతాం. జాయిన్ అయిపోతామా? అంటే నువ్వు కూడానా? మరి ఇందాక ఫ్యాన్స్ ఫీల్ అవుతారన్నావు. వాళ్ళ ఫీలింగ్స్ కంటే ప్రస్తుతానికి నా ఫీలింగ్స్ ఇంపార్టెంట్ బాబాయ్. నాకు అర్థం కాలే. నువ్వు చేసేది నీ జీతం కోసం, నేను చేసేది నా జీవితం కోసం. అబ్బో. రేయ్, ఆ పాట ఏంటి? ఈ జీవన తరంగాలలో మన వెళ్ళేది పెళ్లికి, చావు కాదు. సీతారాముల కళ్యాణ్ పాట ఏదైనా వంచు. ఓకే ఓకే, నువ్వు అలా కూయితే కుమ్మేస్తావు. కుమ్మింది చాలు, కామనండి బండికి ఇచ్చండి, టైం అవుతుంది. కరెంట్ ఎక్కడ? ఇక్కడున్నా అన్న. వైర్లని కరెక్ట్ ఉన్నా, లైట్లు వెలగట్లేదు. వెలగడానికి కావాల్సింది వైర్లు కాదు, కరెంటు. ఓ కరెంట్ లేదా? నీకు బుర్రలేదు. ఓ నీకు ఇప్పుడు తెలిసిందా? పక్కన ఇంతమంది గుండు సామాన్ పెట్టుకున్నా దమ్ము కొడతాం ఏంట్రా? ఏదో రోజు నీతో పాటు నా షాపులు కూడా తగలెట్టేస్తావు. అండి నిప్పుతో సెలగట్టవాడివ్వండి, నా ఫస్ట్ ఎయిడ్స్ నాకు ఉంటాయి. ఎయిట్ సార్? అబ్బా జాగ్రత్త అండి. ఎవరికి ఇన్సూరెన్స్ లేదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రే మండపం, రే గుడ్డెద్దు చూసుకుని చావు. సారీ బాచే. ఆ మెయిన్ షామీనకు బొక్కడిని చూసావా? వేస్తాను కదా ప్యాచ్. వీడియో ఎక్కడ? ఇక్కడ చూస్తానండి. వెరీ గుడ్. ఇప్పుడు నవ్వుతూ చెరో పువ్వు తీసుకొని బొట్టు మీద పెట్టుకొని ఎల్లకెళ్ళ పడుకోండి. రాఘవేంద్ర స్టైల్లో సాంగ్ తీస్తా. అప్పుడు నేను ఉద్యోగం నుంచి చేస్తాను. ఏం చేస్తున్నారా? ఆ పెళ్లి కూతుర్ని యాంగిల్ చూపిస్తే బాగుంటుందో ఈ పాపల మీద ప్రాక్టీస్ చేస్తున్నా. ప్రాక్టీస్ చేసిన చాలు, బయలుదేరండి. ఏంటి ఇంకా చూస్తున్నారు? ఎక్కండి. ఎక్కడ కొన్నావు సత్యబాబు? చూడడానికి కుక్కల బండి లాగుంది. అది కుక్కల బండే. ఇది ఎక్కడ దొరికింది ఏంటి? మా బావతో రికమెండ్ చేయించుకుని 2200 పెట్టి మున్సిపాలిటీలు వేలం పాడాను. బండి నిండా సామానే ఉంది, ఇంకూసడానికి చోటు ఎక్కడ? కనీసం మా గట్టిమేళం టీం కోసమే ఓ ఏసీ ఓలో బస్ ఎట్టొచ్చు కదా. మీకు కుక్కల బండి ఎక్కువ. ఎక్కండి. రే డోలకు వీళ్ళ సాంబార్ గిన్నెలో కూర్చో. ఇదిగో అందులో నేను ఎప్పుడో ఖర్చు వేసాను. రే నీ పర్సనాలిటీకి నేతి గిన్నె ఎక్కువ, నీకు సాంబార్ గిన్నె ఎందుకురా? ఇదిగో నేను ముందే చెప్తున్నా, ఆ పలాగింది నాది. అడ్వాన్స్ గా దాంట్లో చెప్పేసి బుకింగ్ చేసుకున్నాను. చెప్పేసావా? రే అది అసలే బ్రాహ్మణ ఇంటి పెళ్లి. ఆ వంట బాబు చూడకుండా వండేసాడు అనుకో, వెజ్ పలావ్ కాస్త మటన్ పలావ్ అయిపోతుంది, పెళ్లి ఆగిపోతుంది. ఆ చెప్పు తీసి ఆ గిన్నె ఇడిగిపో. నేను చక్క నేను పోల్ పాప దాంట్లో కూర్చొని గోతుల్లో ఒకరి మీద ఒకరు పడుతూ వెళ్దాం అనుకున్నాం. చూడు ఎంత సపాటు అయిపోయిందో. చూస్తావంటే ఎక్కువ. అందులో కూర్చుంటే నా సంగీతాన్ని మసి అయిపోతుంది కదా. నీ సంగీతం విన్నాక జనం ఏది కూడా మసే కదా. చూడు సత్యబాబు వీడు. మేమెక్కడ చావాలా? రే ఆ టైర్ కింద పడి చావరా, దరిద్రం వదిలిపోతుంది. అలాగే చేస్తాం. అవును పంతులేడి? పంతులు ఈ గెటప్ ఏంటి? ఏ పంతులు మోడర్న్ గెటప్ లో ఉండకూడదా? పంచా పిలక జంజం అడ్డనామాలతోనే ఉండాలా? నేను ఈ గెటప్ లో చూస్తే ఎవడు పంతులు అనుకోడు. ఊరెరిగిన బ్రాహ్మణుడికి వితౌట్ షర్ట్ ఎందుకని, పైగా బేర్ బాడీ వెళ్తుంటే ఎక్స్పోజింగ్ ఎక్కువైపోయి లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువైపోతుంది. సరే నేను సోకుల వారు పెళ్లి చూపులకి కదా, ఏమైంది? షరా మామూలే. 37 పెళ్లి కొడుకు కూడా షోకుల పెళ్లి నచ్చలేదు. ఇంటి పేరులో ఉన్న షోకు ఇంటిలో లేదు కదా. కాకపోతే అదే పెళ్లి కొడుకి పిల్లవారి పిల్ల నచ్చింది. అది లేచిపోయిందిగా. వాడి దగ్గర మ్యాటర్ లేదని వెనక్కి వచ్చేసింది. రేపు 11 పెళ్లి. వెరీ గుడ్. షామేనా కాంటాక్ట్ మందేగా? అదే కొంచెం డౌట్ గా ఉందయ్యా. అంటే నువ్వు వాడికి సబ్బే లేదా? సబ్బు షాంపూ కలిపేశా. అయినా కూడా షామియానా లైటింగ్ రాజమండ్రి నుంచి తప్పిస్తే ఎలా ఉంటుందని అడుగుతున్నాడు సుంఠ. పంపలు అంటుకుంటాయి 600 అయినా సరే ఆ రాజమండ్రి మండపవాడు మన మండలంలో ఎంటర్ అవడానికి వీలేదు. ఏంటి మన లీకేజ్ వైర్లు, మాడిపోయిన బల్బులు, బొక్కలు పడ్డ టెంట్లు, డొక్కు కుర్చీలు, మోగన్ మైకులు అన్న నిజాలు మొత్తం ఊరందరికి తెలిసిపోతుంది. ఓ ఇందులో ఇంత సునామీ ఉందా? మరి ఇప్పుడు ఎలా? నువ్వేదైనా ఐడియా వేసి ఆ కాంటాక్ట్ మనకి వచ్చేలా చేయాలి. చెయ్యొచ్చు అనుకో, కాకపోతే నీ సంభవనే కదా, ఇస్తాను. అయితే పద. పిల్లాబలేశ్వరరావు గారు. రావయా పంతులు, నీకు 100 ఏళ్ళ ఆయుష్. నాకు 47 గానీ అమ్మాయి పెళ్లికి షామియానా లైటింగ్ బుక్ చేసావా? దానికి తొందర ఏముందయ్యా, ఇలా రాజమండ్రి పెడితే అలా లారీలో వచ్చేయవు. లోకల్ డాగ్ రిజెక్ట్ చేసిందని మీ కర్మ. పెళ్ళైన తర్వాత కూడా మీ అమ్మాయి మీ ఇంట్లోనే ఉండాలనుకుంటే ఆ రాజమండ్రి టెంట్లో బుక్ చేసుకోండి. అదేందయ్యా పంతులు, ఒత్తిడికి చాలా వెళ్ళిపోతున్నావు. మొన్న మీలాగే ఆ దువ్వ గోపాలం గారు కూడా అత్తిలి సత్యబాబు టెంట్ కాదని రాజమండ్రి షామియానా బుక్ చేశాడంట. చేస్తే ఆల్రెడీ ఆ అబ్బాయికి ఇంగ్లీష్ అమ్మాయితో పెళ్లి అయిపోయింది. ఆ విషయం అమ్మాయికి తెలిసి ఇమీడియట్ గా ఇక్కడ ఫోన్ చేసి స్టాప్ ది బ్లడీ మ్యారేజ్ ఆర్ అదర్వైజ్ ఐ విల్ టేక్ యాక్షన్ అందంట. అంతే, పీటల మీద పెళ్లి అయిపోయింది.
లాస్ట్ మంత్ బెల్లం గంగరాజు గారు కూడా అత్తిలి సత్యబాబు టెంట్ కాదని పెళ్లి చేస్తే పెళ్లి కూతురు పీటల మీద బొడక్ మీద వాల్ చేసుకుందిట. టెస్ట్ చేస్తే 3rd month ప్రెగ్నెన్సీ. అత్తిరి సత్యబాబు గారి టెంట్ లో ఇంత సెంటిమెంట్ ఉందా? అవునండి, వాడు టెంట్ కాస్త బొక్కలున్నా లక్కీవి. వాడు మనకేస్తాడంటావా? ఎందుకైడు? మొన్న వడ్డీ డబ్బుల దగ్గర తేడా వస్తే తిట్టానులే. దేని దారి దాందే. ఉండండి నేను చెప్తాను. అహో సత్యబాబు, నిమిషంలో నా ముందు ఉండాలి. ఏంటి? రేపు 11న మల్లేశ్వరరావు గారు అమ్మాయి పెళ్లి. నీ షామియానా డెకరేషన్ కావాలి. 11న? ఆ రోజు 3 పెళ్లిళ్ళు, 2 ఓన్లీ ఫంక్షన్లు, ఒక పంచకట్టు బుకింగ్ ఉంది. కుదరదు. ఇదిగో నీకు ఎన్ని బుకింగ్లు ఉన్నా మన పిల్లవారి పిల్ల బుకింగ్ మెయిన్. కాదంటే నా మీద ఒట్టే. అది కాదు రవిశాస్త్రి, ఈసారికి రాజమండ్రి తెప్పించుకో. వామో, నేను అక్కడి నుంచి తెప్పించాను. నాకు నీ టెంటే కావాలి. ఇదిగో నేను ఏదో రకంగా మాట్లాడతాను కానీ ముందు అడ్వాన్స్ కొట్టించు. అమ్మయ్యా, ఇదిగో ఉంచు. సర్లే, శాస్త్రి గారు చెప్పారు కాబట్టి అడ్జస్ట్ చేస్తాను. మీరు వెళ్ళి పెళ్లి పని చేసుకోండి. కుర్చీలు 650 అండి, డైనింగ్ టేబుల్ ఒక 50 అండి. ఇదిగో ఇలా రూపాయలు 10. సత్యబాబు ఏంటండి రెంట్ ఇవ్వటానిక? టోటల్ 18,000, అడ్వాన్స్ 6,000 పోగా. ఆ లెక్కలు బొక్కలు తర్వాత మరి బయట బోర్డు సంగతి ఏంటి? ఏంటిది? తోకల వారి పెళ్ళని రాయకుండా తొక్కలో పెళ్ళని రాస్తావా? తొక్కలోది. మా ఏదో సరిగ్గా చదువుకోలేదండి. నేను మార్పిచ్చేస్తాను, మీరు వెళ్ళండి. త్వరగా మార్పించు. ఏడాడు? అదిగో అక్కడ ఉన్నాడు. తోకల వారి పెళ్ళని రాయమంటే తొక్కలో పెళ్ళని రాసేవింట్రా? నీ రాసిస్తే మాత్రం స్టాఫ్ నువ్వు చూసుకోకలేదా? ఓ మర్చిపోయా, నువ్వు ఎల్కేజీ కాదు. నీ ముందు బోర్డు మార్చు. అలాగే. జనరేటర్ ఎందుకు వేసారా? సీరియల్ లైట్లకి. డీజిల్ బొక్క కదా. తోకల దగ్గర 25 లీటర్లకు డీజిల్ డబ్బులు తీసుకున్నాం కదా. ఆ డబ్బు మనం నొక్కేయచ్చు. జనరేటర్ ఆపి గడక వైరస్ పోలించలాగే. తప్పు కదా. గవర్నమెంట్ ఉచిత కరెంట్ ఇస్తుంది కదా. అది రైతులకు కదా. పెళ్లి కూతురు బాబు కూడా రైతే. చెప్పింది చెయ్యి. నా పెళ్లికి చూడలేవడేస్తారో ఇటీవే. రే జవలో, ఫ్యాక్స్ లిస్ట్ లో బాంబులు ఎడపడ వేకు, నిప్రవలు పడతాయి. స్టాఫ్ అంటే మీకు ఎంత జాగ్రత్త సత్యబాబు. చూసావానే మా చేతులు కాలుతాయి అయ్యి అలా చెప్తారు. నీ జాగ్రత్తలు చెప్పేది నీ చెయ్యో కాల కాల్తున్నాను కాదు. నిప్రవలు ఎగురొచ్చి షామినా మీద పడితే బొక్కని. అయితే పైకి ఎగరేను, కిందకి వేస్తా. సర్లే, ఏదో ఏడు. అది ఇదేంటి వంట పని కట్టకుండా నాకెడతావు? ఉంచుకో, లవ్లీగా బాగున్నావు. ఓం నమో నారాయణ. ఏరా గట్టి మేళం రెడీయా? ఎవరెడీ? నువ్వేంటి ముహూర్తం టైంకి వచ్చా? నేను ఎప్పుడు వస్తే అప్పుడే ముహూర్తమా? అవును, మొన్న అటుకులు చిటిపాప పెళ్ళిలో నన్ను ఫాలో అవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు వాయించారేమిట్రా? అలా కుదరదు. నేను కుడి చేత్తో ఇలా అన్నప్పుడు వాయించాలి, ఎడం చేత్తో ఇలా అన్నప్పుడు ఆపేయాలి. పొరపాటును కూడా నా మంత్రాలు ఓవర్లాప్ అయితే క్షమించను. నాకంతా టైమింగ్ లో ఉండాలి. ఏది ఒక్కసారి రిహార్సల్ చేసి చూపించండి. స్టార్ట్. కుక్క ఏంతనట్టు ఆ సౌండ్ ఏమిట్రా? అద్భుతం, అమోఘం. సంగీతానికి వర్షాలు పడతాయని అన్నాం గానీ మీరు ఊతుంటే బీడీ కట్టలు రాలుతున్నాయి గురువుగారు. గురువుగారు కొద్ది గట్టిగా అవుతండి, గోల్డ్ ప్లస్ సిగరెట్లు ఏమైనా పడతాయేమో. నోరు మీద దరిద్రుడా, ఇందులో బీడీ కట్ట పెట్టింది ఎవరా? నేనే పెట్టానా? బయట ఉంటే ఊదేస్తున్నారని ఇందులో దాచాను. ఇది బుర్ర అనుకున్నావా, బీరు అనుకున్నావా? సంగీత సరస్వతిరా, ఇందులో బీడీ కట్ట పెడతావా? ఏ మన నువ్వు మాత్రం సగం తాగేసిన క్వార్టర్ బాటిల్ నా కలిసిన చెంపలో దాయలేదా? అమ్మని అమ్మ, అందులో సగం తాగేసింది నువ్వా? నేను మూతలీకేజ్ అనుకున్నాను రా. ఏంటిది బుద్ధి లేకుండా మా కూడా వస్తావే? మ్యారేజ్ కదా, కవరేజీ. ఏయ్ మేము టాయిలెట్కి వెళ్తున్నాం, అందుకే ఫాలో అవుతున్నా. యూ రాస్కల్. ఎవ్వరు చూడండి. ఏమ్మా, ఈ ఆనపకాయలు కోసి సాంబార్లో పడే. అలాగే అండి. ఏండోయ్, ఏడు సరిపోయిందో లేదు చూడండి. ఎప్ప తెంగర్ నా కొడక, ఎవడన్నా ఉప్పు సరిపోయిందా అని అడుగుతాడు. వేడి సరిపోవడం ఏట్రా? చూడండి, ఇంకొంచెం ఉప్పు పడుతుంది వై. అలాగండి. ఏమ్మా, భోజనాలు పెళ్లికి శోభనానికి కాదు, తొందరగా కానీ. నా పేరు బాబురావు. ఏదో రావు. ఇదేంట్రా మందుగుండు సామాన్తో నిప్పుల దగ్గరకు వచ్చేసావు? ఎవడన్నా డాష్ ఇస్తే యాష్ మిగులుద్ది. మా బస్ స్టేషన్ మాకు ఉంటాయిలేండి. అవతల అయ్యారు టీ కావాలంట. నేను పంపిస్తాను, నువ్వు తగలడు. అమ్మా, ఆ సత్యబాబు కొంచెం టీ అంటే. అలాగే నాన్న. ఎక్కడున్నాడు సత్యబాబు? ఏంటమ్లు? ఆమ్లెట్. నేను అడిగింది టీ. టీ పెట్టాను, ఈ లోపు ఇది తిను. థ్యాంక్స్. నమస్తే అమ్మా. నమస్కారం. ఏమండే మొత్తం తగ్గబెట్టిస్తారా? ఒరే దరిద్రుడా, నేను వచ్చే వరకు కళ్యాణ మండపంలో నాదస్వరం ఉందని చెప్పానా? అవును చెప్పారు. ఇటు తెచ్చావే? బీడి ఊద్దామని బోరా మండపం గారికి ఇచ్చొచ్చా. వాడికి ఊదట వచ్చా? పట్టుకోవడం వచ్చు. మరి ఎలా ఊతాడ్రా? నేను ఊదట్లా, అలాగే అడుగుతాడు. నువ్వు తప్పుకో తప్పుకో. దరిద్రుడా దరిద్రుడా అని చెప్పేసి. ఏమిట్రా సత్యబాబు, ఏమిటి తింటున్నావు? ఎగ్ ఆమ్లెట్. ఆమ్లెట్. ఏమిట్రా? ఏమిటి? 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 ఆమ్లెట్.
ప్యూర్ వెజిటేరియన్ వెడ్డింగ్ లో నాన్ వెజిటేరియన్ ఫుడ్డింగ్. నీ పని బాగుందిరా సత్యబాబు. 50,000 అప్పివ్వు, నువ్వు తినొచ్చు. లక్షణంగా పెళ్లి చేసుకుంటే ఎర్లీగా భోంచేసి లేట్ గా పడుకోవచ్చు కదా. ఆ 2 ప్లస్లు. కట్నం కూడా ప్లస్సేగా. కట్నం సరే, మరి మిగతా మైనస్లు? మైనస్లు ఏమిటి? ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను అనుకో, మినిమం తక్కువలో తక్కువ 2 లక్షలు ఖర్చు అవుతుంది. తర్వాత అది నవ్వాలంటే నగలు, అలిగిందంటే చీరలు కొనివ్వాలి. ఇక సోపులు, పేస్టులు, పౌడర్లు, సెంట్లు, చెప్పులు, కలర్ టీవీలు, కేబుల్ కనెక్షన్లు, వీక్లీలు, వీకెండ్ సినిమాలు ఎలాగో తప్పవు. ఆ తర్వాత అది నెల తప్పిందనుకో, డాక్టర్లు, మందులు. ఇక పిల్లలు పుడితే ఫారెక్స్, హార్లిక్స్, స్కూళ్ళు, ఫీజులు, ఇవన్నీ ఫైనాన్షియల్ మైనస్లు. ఇక మెంటల్ సైడ్ మైనస్లు చెప్తాను. అది మన ముందు మొతక చీర కట్టుకుని ఇల్లంతా జిడ్డు మోహేసుకుని తిరుగుతుంది. అదే పక్కింటోడు వస్తున్నాడు అనుకో, పట్టు చీర కట్టుకుని ఫేస్కి పౌడర్ కూడా రాసుకుంటది. అది ఫేస్కి స్నో రాసుకుంటే మనకు డౌట్, మన సంకలో స్ప్రే కొట్టుకుంటే దానికి డౌట్. అప్పుడు మొదలవుతుంది, ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు, ఏం చేసావు, ఏం చూసావు, ఏం చెప్పావంటూ ఆ లక్కలు పెడబబ్బులు. అటు మనీ, ఇటు మనశ్శాంతి, 2 లాసే. మనకి ఎప్పుడో కోపం వచ్చి పీకేమనుకో, గృహహింస కేసు పెట్టి లోపలేస్తుంది. అదే మనల్ని పీకిందనుకో, కనీసం పక్కింటి పిల్లని కూడా చెప్పుకోలేం. ఎందుకు ఈ పేడంతా? పట్టుమని 25 ఏళ్ళు కూడా నిండకుండా పెళ్ళాల మీద ఇంత పరిశోధన ఎప్పుడు చేసావురా? పెళ్లిలో ఇన్ని సునామీలు ఉంటాయని పెళ్ళై 25 ఏళ్ళైనా నాకు తెలియలేదేమిటి? Welcome. Good morning, ma'am. Good morning. Excuse me, could you arrange police hospitality for me? Just a minute, I'll check it out. ఏంటి హాస్పిటల్ అంటుంది? ఆవిడ హాస్పిటల్ అంటలేదు సార్, హాస్పిటాలిటీ అంటున్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఎవడాడు? మామగాడు. మామయ్య గారు మీరా? ఇప్పుడే ఇంగ్లీష్ ఆవిడకి మన శ్రీరామచంద్రుడు గొప్పతనం గురించి చెప్తున్నాను, అంతలోకి మీరే వచ్చేసారు. ఇంతకీ నా డ్యూటీ ఏంటి? గల్లా పెట్టాగా? నో, అది చూసుకోవడానికి వేరే మేనేజర్ని పెట్టాను. ఎవరైనా? అరుగో అల్లుడు గారు, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్. వారు చెప్పినట్టుగా చేయండి, లైఫ్ లో పైకి వస్తారు. అలాగే. పద బాబు, మిమ్మల్ని కింద నుంచి పైకి తీసుకొస్తాను. పద. బెస్ట్ ఆఫ్ లక్. జగడమే. ఏంటి సార్ ఇది? డ్యూటీ. నేను ఫ్లోర్లు కడగాల, దొడ్లు కూడా కడగాలి. బాత్రూమ్కి వెళ్తే బెడ్రూమ్కి వెళ్ళినట్టు అనిపించాలి, టాయిలెట్కి వెళ్తే హనీమూన్కి వెళ్ళినట్లు అనిపించాలి. ఈ మాటలు మా అంకుల్ కనిపించాలి. ఏమవుతుంది నా కిడ్నీ? ఏమీ కాదు. నేను నీ గురించి ఒక్క మాట మీ అంకుల్తో చెప్పానంటే నీ బతుకు చర్లపల్లి జైలే. 10,000 మంది ఖైదీలు 10 మరుగుదొడ్లు, వితౌట్ ఫినాయిల్ అండ్ వితౌట్ యాసిడ్. అబ్బో అబ్బో అబ్బో, నువ్వు యమా బిజీ అయిపోతావు. ఏం ఒక్క డ్రీమ్ వేసుకుంటావా? వద్దులేండి సార్, అంత శక్తి లేదు. అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడ్డట్టుగా చరిత్రలో ఎక్కడా లేదు. దీన్ని రజనీకాంత్ ఇంకొకలా చెప్పినట్టున్నాడు. అందుకే నేను ఇలా చెప్పాను, ఏం వినవా? భలేవారే సార్, వాక్మన్ రికార్డ్ చేసి మరీ వింటాను మీ మాట. నాకు ఎఫ్ఎం పాట గురు. నేను చాలా హాట్ గురు. హే కృష్ణ భగవాన్. మా ఓడేంటి ప్రెగ్నెంట్ లో నడుతున్నాడు? తమ్ముడు ఇదే రావడమా? అవునన్నయ్య. నువ్వేంటి బయట మెట్ల మీద కూర్చున్నావు? మెట్లే అవి, సోఫా కదా. ఎదవ ఓవర్ యాక్షన్ చేయొద్దు, అలవాటు అయిపోయింది. ఇక్కడ ఎవరు లేరు, చూస్తుంటే బాగా అలసిపోయినట్టున్నావు. ఆఫీస్లో హెవీ వర్కా? అబ్బో, వర్కర్లు ఎక్కువైపోయారు. పావు గంట కొట్టి అరగంటకు ఒక కాఫీ, గంటకో బూస్ట్, మధ్య మధ్యలో మాల్టావా. అబ్బాబాబా అలలాడిపోయాను అనుకో. ఇవ్వడానికా తీసుకోవడానికా? ఇవ్వడానికే. నీ దగ్గర దాపరం ఎందుకు? దొడ్లు కావడం తప్ప అన్ని పనులు చేయించాడనుకో ఆ సింగిల్ కిడ్నీ గాడు. నువ్వేం వరీ కాకన్నయ్య, అదే పని స్పెషల్ గా నాతో చేయించాడు. పైగా ఫెంటాస్టిక్ అని సర్టిఫికేట్ కూడా ఇచ్చాడు. పెంట పనులు చేస్తే అలాంటి సర్టిఫికెట్లు ఇస్తారేమో. సరే గానీ నా కడుపులో అన్ని యానిమల్స్ పరిగెడేస్తున్నాయి. పద కూడి తినేద్దాం. నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావు. నేచురల్ గా లేదా? పరా. అలాగే. తెంగరీలు వచ్చేస్తున్నారా? జాగ్రత్త. రండి. ఎలా ఉందండి ఆఫీస్? అబ్బో బాగా నీట్ గా ఉంది. తమ్ముడు ఇలా ఇంకా నీట్ గా తయారైంది కదా. అలాగా. డాడీ మీకేం బాధ్యతలు అప్పచెప్పారు? అన్నయ్య మన డ్యూటీల గురించి చెప్పేద్దామా? చెప్పే, ఇంట్లో కూడా గడిగింటారు. వదిలే. ఏంటండి నసుగుతున్నారు? ఏం లేదు, ఆకలి దంచేస్తుంది. మీరు మమ్మల్ని తింటారా, మేము తిన్నాక ఏమైనా పెడతారా? సారీ అండి. రండి రండి, మీకోసమే చాలా ఐటమ్స్ చేసాం. అలాగే రండి. జాగ్రత్త అన్నయ్య, చూసి అదిగో చేరు. నువ్వు వెళ్ళి పనులు చూసుకో. అలాగేనమ్మా. ఆడు కూర్చొని లేదు కానీ ఎండి కుర్చీ బాగుంది. ఏమండి, ముందెళ్ళ కాళ్ళు చేతులు కడుకురండి. పొద్దున్న నుంచి కడుగుతూనే ఉన్నాడు. అన్నయ్య గారు మీరు సైలెంట్ గా భోంచేస్తే కళ్ళకు మంచిది. ఎవరు చెప్పారు? మంతెన సత్యనారాయణ రాజు గారు. నాకే చెప్పొచ్చు కదా, నీకెందుకు చెప్పాడు? ఇదేంటిది డైటింగ్ చేతన కోడిలా ఉంది? మీరు పట్టుకున్నది కోడి కాదు, అది నా చూపుడు వేలు. చూపు లేదు కదా, నాకేం కనిపిస్తుంది?
అయ్యయ్యో అలా ఫీల్ అవ్వకండి. పర్వాలేదు. బాధపడకన్నయ్య, బాధపడకు. కూరగాయని కోటికి దుడ్డు చేయట్లేదు కదా. ఆహా, ఇది నా కోసమే పుట్టినట్టుంది. మొన్న నాతో కూడా అదే మాట అన్నారు. డైలాగ్ అదే సిరి, కానీ సిచ్యువేషన్ వేరు. బాబు గారు చికెన్ తింటున్నారా బాబు గారు? అసలు ఈ రోజు ఏ రోజో తెలుసా? ఏ రోజు? శ్రీరాముడు వనవాసంకి వెళ్ళిన రోజు. ఆయన అక్కడ అడవిలో సీతమ్మవారితో బాధపడుతుంటే మీరు ఇక్కడ చికెన్ తింటారా? తప్పు బాబు, తప్పు. నా బాబే, ఎంత బాగా గుర్తు చేసావురా. ఏమండి పక్కన పెట్టండి. వీడినా? కాదు, ప్లేట్ ని. వీడు సరిగ్గా చూసుంటాడు, అది రేపై ఉంటుంది. చూసుండిపోవడానికి మీ బ్రదర్లా నేనేమన్నా గుడ్డోనా? మధ్యలో మా ఆయన ఎందుకు లాగుతావరా దున్నపోతా? ఇప్పుడు నేనేం తినాలరా? అలాగని చెప్తాను. ఏడిడు? ఇదిగోండి. ఏంట్రా ఇవి? అడవిలో దొరికే కందుమూలాలు. రాముడు కూడా ఆ రోజులు ఇవే తినేవాడు. అప్పుడు కూడా నువ్వే తీసుకెళ్ళి పెట్టావా? మీరు ఊరుకోండి. టైంకి చెప్పాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత పాపం జరిగిపోయేది. నా చేత దుంపలు తినిపిస్తావా? చెప్తా. అన్నయ్య గారు, మీరు చికెన్ తింటున్నారా? నేను సేమ్ శాస్త్రం కాదు కదా. కళ్ళు పోతాయి. ఆల్రెడీ పోయినాయి కదా. రావాల్సినవి కూడా పోతాయి. నిన్న నైట్ నేను లండన్ డాక్టర్తో మాట్లాడాను. ఆయన నెక్స్ట్ మంత్ వస్తున్నారంట. ఆయన రాగానే మీకు 2 కలిపి పెట్టేస్తున్నారు. అప్పటి వరకు ఒక పీస్ కూడా నాన్ వెజ్ తినొద్దని చెప్పారు. నెవర్. నాకు కళ్ళొద్దు, నాకు ఆపరేషన్ వద్దు, నాకు చికెనే కావాలి. ఐ వాంట్ చికెన్. డాక్టర్ చెప్పినట్టు ఒక్క 1 రోజులు ఆగలేరా? ఈ లోకాన్ని చూడాలని లేదా? మిమ్మల్ని మీరు చూసుకోవాలని లేదా? కనీసం నన్ను చూడాలని లేదా? చూస్తున్నాను కదా. చూస్తున్నారా? అదే దిల్సే దేగుతున్నాను. అయ్యో, అంతేనా? నీ దుంప తెగ. తెగిన దుంపలు ఎక్కడ ఉన్నాయి? తిను. కందకలు ఎన్నో కత్తి పెట్టుకు వచ్చినట్లయింది. కనీసం ఫ్రూట్స్ అన్నా తిందాం. అవి ప్లాస్టిక్ వి. Good morning, sir. May I help you? నువ్వేం హెల్ప్ చేయక్కర్లేదు. మా మామూలు రూమ్ బుక్ చేశాడు. తాళాలు ఇవ్వు. Do you have any reservations, sir? Oh, yeah. I English very well speak. BNO. I coming Bajwadapuram. Honeymoon uncle arranged. Booking room here. Sorry, sir. I'm not getting you. See, I Rajbabu Hyderabad say. She my wife. We come honeymoon. అబ్బా, సైకిల్ స్టాండ్ లో పని చేసేవాడు కూడా ఇంత ఇంగ్లీష్ రాదండి బాబు. ఏ లాభం? దీనికి అర్థం అవట్లేదు. తెలుగు అని నాకే అర్థం కావట్లేదు, ఇంగ్లీష్ దానికే అర్థం అవుతున్నాయి. బాగుందా? What are you exactly expecting, sir? బెజవాడ, దుర్గగుడి, కృష్ణా రివర్, రీసెంట్లీ పుష్కరాలు గోయింగ్. అది కాదండి. యాక్చువల్లీ వి హావ్. ఆగు, నేను మాట్లాడుతున్నాం కదా. బిఏ చదివి నా ఇంగ్లీషే దానికి అర్థం అవట్లేదు. 10th ఫెయిల్ నీ ఇంగ్లీష్ అర్థమైపోతుందా? సి మిస్, ఐ కమింగ్ బెజవాడ. హర్ ఫాదర్ బుకింగ్ రూమ్. Sorry, I can't understand, sir. ఛీ, దీనమ్మ ఇంత బాగా ఇంగ్లీష్ మాట్లాడినా కూడా దీనికి అర్థం అవట్లేదు. తెల్లతోలు ఉంది కదా అని ప్రతి అడ్డమైన వాళ్ళకి ఉద్యోగం ఇచ్చేటివే. ఈయంతో పెట్టుకుంటే పని అవ్వదు కానీ మీరు మాట్లాడండి అమ్మా. Excuse me, we have a reservation behalf of Mr. S.V. Rangarao in the name of Mr. Rajbabu and Soundarya coming from Vijayawada. Will you please find out? Yes, of course. This is your cottage, ma'am. So nice. Okay. రూమ్ చాలా బాగుంది కదండి. అలా చూస్తున్నారేంటండి? నీకు ఇంగ్లీష్ అంత బాగా వచ్చు. మీరు నన్ను క్షమించాలి, నేను చదివిన 10th కాదు. నేను అప్పుడే అనుకున్నా నువ్వే ఎల్కేజీ యూకేజీ అని. కాదండి, MBA. బిఏనా? అవునండి, 10th వరకు ఇక్కడే ఊటీలో చదివి ఆపై చదువులన్నీ ఆస్ట్రేలియాలో చదివాను. మీ అమ్మ నాకు 10th ఫెయిల్ అని అబద్ధం చెప్పారు. మీ భార్య మీకన్నా ఎక్కువ చదివిందని తెలిస్తే మీరు ఫీల్ అవుతారని. చెప్పకుండా ఫూల్ చేశారు. సర్లే, ఈ మ్యాటర్ ఎక్కడ లీక్ చేయకు. నువ్వు ఎంబీఏ నేను బిఏ అంటే నన్ను రిఫ్రూట్ చూసినట్టు చూస్తారు. ఏంట్రా మా మాటలన్నీ విన్నావా? విన్నా పర్లేదులే, నీ ఫేస్కి తెలుగు అర్థం కాదుగా. సారీ, అపార్థం చేసుకున్నా సార్. నాకు బాగా అర్థం అవుతుంది. నేను పక్క తెలుగు వాడిని. మాది పిచ్చుకలంక. సర్లే, ఈ విషయం ఎక్కడ చెప్పుకో. పిచ్చుకలంక విషయం సార్ కాదు, నేను బిఏ మా ఆవిడ ఎంబీఏ అన్న విషయం. ఓకే సార్, మీరు ఎంబీఏ ఆవిడ బిఏ అని చెప్తారు. ఇదిగో. ఎస్. న్యూస్ పేపర్ 3 రూపాయలు సార్. ఆ డబుల్ పేపర్ కాదు, నీకే టిప్పు. టిప్? అవును, పోయి టీ తాగు. సార్, ఇది సిల్లి సూర్రాగడ్ కాకా హోటల్ కాదు సార్, 5 స్టార్ హోటల్. మాకు తెలుసు. ఇదిగో, ఇది కూడా తీసుకెళ్ళు. సార్, మీరు ఇక్కడ టిప్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఇలా ₹1/2 ఇచ్చి తెలుగుడు పరువు తీకండి సార్. మేనేజ్మెంట్ తెలిస్తే మీ ఫోటో తీసి రిసెప్షన్ లో పెడతారు. దేనికి? గుడ్ కస్టమర్ అనా? బ్యాడ్ కస్టమర్ అని. నెక్స్ట్ టైం రూమ్ ఇవ్వకుండా జాగ్రత్త పడతారు. సంపాదిస్తే తెలుస్తుంది బాబు డబ్బు విలువ. మీ జీతం ఎంత సార్? 10,000. నాకు నెలకి టిప్పే 20,000 వస్తుంది. ఇదిగో బాబు. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. మీలాగే మీ మనసు కూడా విశాలమైంది. ఆ టిప్ ఇచ్చావా అప్పిచ్చావా? టిప్పేనండి. అందరు మీలాంటి వాళ్ళు ఉంటే మాలాంటి వాళ్ళందరూ రూపాయి బిళ్ళలు మింగి సావాలి. నన్ను ఇన్సల్ట్ చేయడానికే కదా వాడికి 300 రూపాయలు టిప్ ఇచ్చావు. అయ్యో కాదండి, మీరు ఎవరి ముందు తక్కువ కాకూడదని. నువ్వెంత ఎక్కువ ఉంటే అందరికి నేను తక్కువగానే కనబడతాను. ఓ
చి పాడు జర్నీ చేసి వచ్చాం, స్నానం చేయకుండా వద్దండి. తొందరపడి నువ్వు ముందే కుయికు. ఊటీ తీసుకొస్తే చలికి టెంప్ట్ అయిపోయి నేను వాటేసుకుని ఓ పాటేసుకుని కమిట్ అయిపోతాను పగటికల్లా అంటున్నట్టున్నావు. నీ వయసులో ఉండగా జరగదు. నేను బట్టలు ఎప్పుతుంది స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేసి వద్దామని. పూల్లో స్నానాలు చేయరండి, ఎక్సర్సైజ్ కోసం స్విమ్ చేస్తారు. నాకు తెలుసు, నాకోసం ఎదురు చూడకు. ఏ మీకు స్విమ్మింగ్ రాదా? లేట్ అవుతుందని చెప్తున్నా. హనీమూన్కి ఇలాంటి బ్యూటీతో వస్తే అందం ఆనందం. ఆ బండదంతో వస్తే ఏముంటుందో నా తుండు. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, దోచుకున్న శుభవేళ, చేరాలి సొగసుల తీరం, సాగాలి ప్రకృతిని తాళం, తగ్గాలి తనువుల దూరం, తీరాలి వయసుల తాపం. నీటను కడ్రై వేసినట్టు ఈ అవతారం ఏంటి? స్విమ్ చేయాలంటే స్విమ్ సూట్ వేసుకోవాలి కదండి. నీ పాటగా సూట్ ఏమన్నా సూట్ అయిందా? పైగా స్విమ్ చేస్తావా? ఒళ్ళు తగ్గాలంటే స్విమ్ జిమ్ చేయాలి కదండి. నువ్వు పూల్లో దూకితే ఒళ్ళు కాదు స్విమ్మింగ్ పూల్ లో నీళ్లు తగ్గుతాయి. బయట చూస్తే భయపడి చేస్తారు. అసలే ఇండియా టూరిజం ఇన్కమ్ అంతంత మాత్రం, దాని కూడా దెబ్బతీకు. ఏం కాదు, ఫారినర్స్ నాకంటే లాగుంటారు. కాదనకండి, నేను కూడా మీతో పాటు స్విమ్ చేస్తాను. నాతోనా? హోటల్ వాళ్ళు ఎవరిని చూస్తే మావటి వాడు ఏనుగును అడుగుతున్నాను అనుకుంటారు. ప్లీజ్ అండి. సరే, నాతో మాట్లాడకుండా నీ మానను నువ్వు ఈదుకో. థ్యాంక్స్. ఇక్కడ ఉన్నానే. అయ్యో, కరెంట్ షాక్ తిన్న కాకిలు అక్కడ వేలాడుతున్నారేంటండి? ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారుగా, ఇంతలో చెట్టు ఎప్పుడు ఎక్కారు? నేను ఎక్కలేదే. నువ్వు దూకిన దూకుడికి శవా కొట్టిన బంతిలో ఎగిరొచ్చి ఇక్కడ పడ్డాను. అయ్యో సారీ అండి. ఆ ఫారెస్ట్ చూడు, ఇక్కడ ఇండోర్ సినిమా వచ్చింది అనుకుని ఎలా పరిగెడుతున్నారు. ఇంకా నయ్యు, నీ కింద నేను పడలేదు. పడుంటే పోస్ట్ మార్టం కూడా పనికి రాకుండా పోయేవాడిని. చూడు, నువ్వేత కొట్టాలంటే ఏ హిందూ మహాసముద్రమో అరేబియన్ మహాసముద్రం బెటర్. ఇలాంటి పూల్స్ పనికిరావు. ఇప్పుడు కిందకెలా దిగాలి? చెట్టు మొదలు పట్టుకుని ఊపమంటారా? వద్దు, పండులా రాలి పచ్చడైపోతాను. నేను పట్టుకుంటాను. ఇక్కడ నుంచి పడితే పట్టుకోటాలు ఉండవు, గోడకు ఫోటోలు పెట్టుకుంటాలే ఉంటాయి. ఇప్పుడు ఎలా? ఎలాగోలా నేనే తీసేస్తాను. వీళ్ళని ముఖేష్ ఋషికి కూడా ఇలాంటి కష్టాలు రాకూడదు.